హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ, భర్త ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే ప్రతి ఇల్లాలు కూడా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో ప్రతి ఇల్లాలు పాటించవలసిన నియమాలు, భర్త యొక్క సంపాదన ఎక్కువ అవ్వడానికి ఏ పరిహారాలు పాటించాలి, అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, అలాగే ధనపరంగా అభివృద్ధి పెరగాలన్నా, భర్త చేసే పనిలో అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఇల్లాలు కూడా ఈ చిన్న పరిహారాలు పాటించాలి. అలాగే గృహిణీలు ఈ చిన్న తప్పులు చేయటం మానేయాలి. ఏమిటి అవి తెలుసుకుందాం. వాటిలో మొదటిగా ఏమిటి అంటే, భర్త ఉద్యోగానికి లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న భార్య గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ డోరును మూసివేయరాదండి. భర్త వెళ్ళిన 40 నిమిషాలు తర్వాత మూసివేయాలి. అలాగే మాసిన బట్టలను ఉతకరాదు, చెత్త ఊడవటం, ఇల్లు తుడవటం వంటివి చెయ్యరాదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు నిలకడ ఉండదు. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యంగా చాలామంది స్త్రీలు మంగళసూత్రం తీసివేస్తూ ఉంటారు. మాంగళ్యం తీయటం వల్ల ఇంట్లో ఆర్థికంగా ఎప్పటికీ అభివృద్ధి ఉండదు. కష్టాలు, బాధలు, కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా ఈ 5 వస్తువులను తప్పకుండా ధరించాల్సి ఉంటుంది. ఏమిటి అవి చూద్దాం రండి. మొదటిగా మాంగళ్యం తీసివేయటం చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వాకింగ్ చేసేటప్పుడు, అలాగే నిద్రపోయేటప్పుడు తీసి పెడుతూ ఉంటారు. ఇలా చేయకూడదండి. పవిత్రమైన మంగళసూత్రంలో గౌరీదేవి నివాసం ఉంటుంది కాబట్టి మాంగళ్యాన్ని ಯಾವುದೇ కారణానికి తీయకూడదు. అలాగే కాలి ఉంగరాలను కూడా ಯಾವುದೇ కారణానికి తీయకండి. ప్రతి స్త్రీ కూడా కొంచెమైనా పసుపు కుంకం ధరించాలి. పాపిటిలో ప్రతి స్త్రీ కూడా, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పసుపు కుంకాన్ని ధరించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం పెరుగుతుంది. అలాగే భర్త సంపాదన కూడా ఖచ్చితంగా పెరుగుతుందండి. గాజులను ధరించటం చాలా మంచిది. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పూలను ధరించాలి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఏ పుష్పాన్నైనా ధరించవచ్చండి. చెండు పూలు తప్ప మిగిలిన పుష్పాలను ఒక్కటైనా ధరించాల్సి ఉంటుంది. అలాగే గోదోలు సమయంలో నిద్ర పోకూడదు. అలాగే పొద్దున్న 5 గంటల నుండి 7 గంటల వరకు నిద్రపోకూడదు. లక్ష్మీ అనుగ్రహం తక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఇల్లాలు కూడా పొద్దున్న 5 నుండి 7 వరకు, అలాగే సాయంకాలం 5 నుండి 7 వరకు నిద్రపోవడం మంచిది కాదు. పూర్వకాలంలో అయితే ఎవరూ నిద్రపోయేవారు కాదు. చాలా తొందరగా లేచి ఇంట్లో ఆవులను కట్టేసి పాలు పితకటం, ఇంకా ఇల్లు ఊడవటం వంటి పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆ కాలంలో ఆదాయం తక్కువగా ఉన్నా సంతోషం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆదాయం ఎక్కువ, రోగాలు ఎక్కువ, సంతోషం తక్కువ. ఇప్పుడు ఎక్కువగా 12 గంటలు, 1 గంట వరకు ఫోన్ చూసుకుంటూ ఉంటారు. లేటుగా పడుకోవడం, అలాగే లేటుగా నిద్ర లేవడం, త్వరగా స్నానం చేసి ఏదో ఒక వంట చేసి ఆఫీస్కు వెళ్ళిపోవటం, ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతూ వస్తుందండి. ఇంకా ముఖ్యంగా మగవారు శుక్ర, మంగళ, భానువారాల్లో అయితే సవరం చేయిస్తూ, షేవింగ్, కటింగ్ వంటివి చేయిస్తూ ఉంటారు. ఇలాగా అస్సలు చెయ్యకూడదు. భానువారం ఎందుకు చేయకూడదు అంటే, భానువారానికి అధిపతి అయినటువంటి సూర్యదేవుడు గ్రహాలకు అధిపతి కాబట్టి సూర్యదేవుడు యొక్క శక్తి తగ్గి సూర్య అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. గోర్లు కట్ చేయడం వంటివి కూడా చేయకూడదు. అలాగే స్నానం చేయడానికి ముందు తీసివేసిన బట్టలను మళ్ళీ స్నానం చేసి వాటిని ధరించకూడదు. ఎందుకంటే వాటిలో దుర్వాసన, బయట తిరిగిన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ధనలక్ష్మి యోగం తగ్గి దారిద్ర్య లక్ష్మి యోగం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా స్త్రీలు ఎంత బిజీగా ఉన్నా మంగళవారం, శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఇలా చేయటం వల్ల ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. అలాగే శుక్ర, మంగళ వారాల్లో కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి, చాలా మంచిది. మీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఖర్జూరం తినిపించటం వల్ల కూడా భర్త వెళ్ళిన పనిలో మంచి ఫలితాలు ఉంటాయి. దీని
దానివల్ల కూడా ఆర్థికంగా అభివృద్ధి, కుటుంబంలో శాంతి, నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ చిన్న నియమాలను పాటించి అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.